తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలియో చుక్కల కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం మొదలైందని తెలియజేశారు। ప్రతి తల్లిదండ్రులు 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ముందుకు రావాలని అన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు తలారి నరసింహులు, యూత్ కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు రంజాన్ నరేష్, తాళ్ల విజయరెడ్డి, నాయకులు మీరిదొడ్డి భాను పాల్గొన్నారు। రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలియో దినం సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది। ఈ సందర్భంగా 5 సంవత్సరాల లోపు ప్రతి పిల్లలకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఇప్పటికే భారతదేశం పోలియో రహిత దేశం అయినప్పటికీ కూడా పోలియో వల్ల ఏ కుటుంబంలో కూడా ఏ చిన్న పిల్లలకు ఇబ్బంది కలగవద్దనే సదుద్దేశంతో ఈ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుంది। దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ తమ పిల్లలకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేపేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతదేశాన్నే పోలియో రహిత దేశంగా మార్చిన కేంద్ర ప్రభుత్వాలు మరి ఇతర దేశాల్లో పోలియో బాగా ఉంది, మన దేశంలో మరి పోలియో రావద్దు, ముందు తరాలకు అందకుండా మరి పోలియో రహిత దేశంగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో మరి పోలియో ప్రతి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా మరి 2 పోలియో చుక్కలు వేసించినట్లయితే పోలియో రహిత దేశంగా మరి రాష్ట్రంగా ప్రాంతాలుగా తీర్చబడతాయి। కాబట్టి మరి ప్రతి కుటుంబం కూడా ఆలోచన చేసి ప్రతి 5 సంవత్సరాలలోపు చిన్న పిల్లలందరూ కూడా పోలియో చుక్కలేసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, ఈ ప్రాంతాన్ని అంతా కూడా పోలియో రహిత ప్రాంతంగా చేసే దిశగా మనందరం కూడా ప్రజలందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం। మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రభుత్వానికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।